రాహుల్ గాంధీ ఉపన్యాసంలో ఒకటి భారతీయ జనతా పార్టీని అనొచ్చు. మీరు ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు అన్నది. బట్ హిందూ అనే పదం అంటే భయపడిపోతున్నారు, హిందువులంటే భయపడిపోతున్నారు అన్నటువంటి పాయింటే ఇక్కడ కీలకం. ఇందులో ఇది హిందువులకు సంబంధించినటువంటి పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. అందుకనే ఇప్పుడు దాని మీదన కాస్త హిందువులకు సంబంధించినటువంటి సంస్థలు హింసాం దోషయతి హిందూ, హింసను ఖండించేవాడు హిందూ, హింసను వ్యతిరేకించేవాడు హిందువు, అలాంటి హిందువును హింసకు పాల్పడేవాడు అని ఎలా చెప్తారు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేస్తున్నారు. సరే, అది పక్కన పెడితే ఆయనలో ఒకటి పోలరైజేషన్ ఆఫ్ ఓటింగ్ కోసం ఇంతగా దిగజారాలా అన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. మనం ఎదగడం అంటే మన పట్ల పాజిటివ్ తెచ్చుకోవడం, మన పట్ల పాజిటివ్ తెచ్చుకోవడం అంటే మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన తీరు ద్వారా తీసుకొచ్చుకోవడం. ఇది సాధ్యం కాక ఒకళ్ళ పట్ల ఇంకొకళ్ళకి ద్వేషాన్ని కల్పిస్తే ఆ ద్వేషంలో నుండి వచ్చేటటువంటి ఓటింగ్ అని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఎన్నికలలో వచ్చినటువంటి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఇక హిందూ దూషణ అన్నటువంటిది ఓట్లకి ఒక వేదిక అవుతుందని భావిస్తున్నారా అన్నదే ఇప్పుడు సందేహం.